భావిస్తాం. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి ఇలా ఎన్నో నదులను దేవతలుగా పూజిస్తాం. కానీ భారతదేశంలో ఓ నది మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర. అసలు ఈ నది ఎందుకు మగనదిగా పిలుస్తారు? బ్రహ్మపుత్ర అనే పేరు వెనుక ఉన్న కథ ఏంటి? పురాణాలకు ప్రకృతికి ఈ నదికి ఉన్న సంబంధం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లో నదులంటే అమ్మ, కానీ ఈ నది మాత్రం మగనది. అదే బ్రహ్మపుత్ర. సంస్కృతంలో బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుని కుమారుడు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని అంశతో ఈ నది ఉద్భవించిందనే నమ్మకం ఉంది. అందుకే ఇతర ప్రధాన నదులకు భిన్నంగా బ్రహ్మపుత్రకు పురుష నది పేరు గుర్తింపుగా వచ్చింది. ఇక ఈ నది ప్రవాహం కూడా అంతే ప్రత్యేకం. భారీ ప్రవాహం, వరదల సమయంలో ఉగ్రరూపం, ఊహించని స్థాయిలో నీటి ఉధృతి ఇవన్నీ బ్రహ్మపుత్ర ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఈ రౌద్ర స్వభావం కారణంగాను స్థానిక సంస్కృతిలో ఈ నదికి పురుష లక్షణాలను ఆపాదించినట్టు చెబుతారు. ఇక బ్రహ్మపుత్ర ఒక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో ఉండదు. టిబెట్ లో యార్లుంగ్ తసాంగ్పోగా పిలిచే ఈ నది అరుణాచల్ ప్రదేశ్ లోకి వచ్చిన తర్వాత సియాంగ్ లేదా దిహాంగ్ గా మారుతుంది. అస్సాం లోయలోకి చేరుకున్న తర్వాత బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లోకి ప్రవేశించినప్పుడు యమునగా పిలుస్తారు. చివరికి పద్మా నదితో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది. దాదాపు 2900 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ఈ మహానది అస్సాం ప్రజల జీవనంతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. సాగునీరు, చేపల వేట, తాగునీరు ఇలా ఎన్నో అవసరాలకు ఈ నది ఆధారం. అంతేకాదు ప్రపంచంలో మానవ నివాసాలు ఉన్న అతిపెద్ద నదీ ద్వీపంగా ప్రసిద్ధి చెందిన మజూలీ కూడా బ్రహ్మపుత్ర ప్రవాహం మధ్యలోనే ఉంది. అందుకే బ్రహ్మపుత్ర కేవలం ఒక నది మాత్రమే కాదు, పురాణాలు, ప్రకృతి, సంస్కృతి, జీవనం అన్నిటినీ కలిపిన ఓ అద్భుతమైన నదీ ప్రవాహం.